హౌ టు ప్రిపేర్ ఫార్ములా మిల్క్. సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఇది మ్యాండేటరీ. ఆ తర్వాత మనం ఆ ఫీడింగ్ బాటిల్ని ఇలా 5 minutes హాట్ వాటర్లో బాగా బాయిల్ చేయాలి, అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని కూల్గా చేయాలి, అంత గోరువెచ్చని వాటర్ లాగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఫీడింగ్ బాటిల్ తీసుకొని ఇక్కడ లాక్టోజన్ ప్రో వాడుతున్నాను నేను. ఇది డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు, న్యూ బార్న్ బేబీకి ఇది చాలా బెస్ట్ అని చెప్పారు. సో నేను ఇదే వాడుతున్నాను. దీన్ని తీసుకొని కరెక్ట్గా 1 స్పూన్ అంటే 1 స్పూన్కి ఎక్కువ ఉండకూడదు, అలానే 1 స్పూన్కి తక్కువ ఉండకూడదు, ఎగ్జాక్ట్గా 1 స్పూన్ ఉండాలి. 1 స్పూన్కి వచ్చేసరికి 30 ml వాటర్. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. సో కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి ఫస్ట్ అలా తీసుకోవాలి. ఫస్ట్ బాటిల్ తీసుకొని అందులో ఫస్ట్ వాటర్ పోసుకోవాలి, కరెక్ట్గా 30 ml పోసుకోవాలి. 1 స్పూన్కి అయితే, 2 స్పూన్స్కి అయితే 60 ml వాటర్ పోసుకోవాలి. అలా కరెక్ట్గా మనం న్యూ బార్న్ బేబీకి అయితేనేమో ఫస్ట్ 1 స్పూన్ సరిపోతుంది, లేదంటే 2 స్పూన్స్ అంటే 60 ml వాటర్ పోసుకొని 2 స్పూన్స్ ఆఫ్ లాక్టోజన్ ప్రో వేసుకొని బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకోవడం అంటే ఇలా డైరెక్ట్గా కాకుండా ఒక 2 minutes అనేది షేక్ చేయాలి. ఇలా కాదు, ఏమంటారు, ఇలా కాకుండా మనకి ఎలా అంటే ఇలా పైన బబుల్స్ వచ్చాయంటే బేబీకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అలా బబుల్స్ అనేవి అసలు రాకూడదు. సో మనకి ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత మనం ఈ జెంటిల్గా ఇలా 2 hands తోటి షేక్ చేయాలన్నమాట. ఇలా షేక్ చేయడం వల్ల ఏంటంటే మనకి బబుల్స్ రావు, అలాగే మనం ఇచ్చిన మిల్క్ అనేది కూడా బాబుకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, బాబుకి కానీ పాపకు కానీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఈ టెక్నిక్ యూస్ చేయడం వల్ల మనకి బెటర్గా కూడా ఉంటుంది బేబీకి. ఆ తర్వాత మనం ఇలా షేక్ చేసిన తర్వాత మనం ఒకసారి హ్యాండ్ మీద వేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట, ఆ మిల్క్ టెంపరేచర్ ఎంత ఉంది అని మనం ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి.